ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలామంది ఎదురు చూస్తుంటారండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందనమాట. జిల్లా కోర్టు నుంచి కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. దీనికి కేవలం 10th నుంచి అలాగే డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా పోస్టులు ఉన్నాయండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. మరి ఇలాంటి ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అలాగే ఈ పోస్టింగ్ వచ్చేసరికి సొంత జిల్లాల్లోనే పోస్టింగ్ ఉంటుందన్నమాట. సో అసలు మిస్ చేసుకోవద్దు. ఇంక లేట్ చేయకుండా ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఈసారి రాష్ట్ర న్యాయ సేవకుల అథారిటీ నుంచి జిల్లా కోర్టు రిక్వైర్మెంట్ 2025కి సంబంధించిన కొత్తగా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇందులో మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి ఎల్డీ స్టెనో, అలాగే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్. ఈ 3 పోస్టులకి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ప్రతి పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, శాలరీ అయితే చూద్దాం. ముందు ఎల్డీకి వచ్చేసరికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట. అంటే ఫర్ 50 minutesలో మనకి 30 words అలా టైపింగ్ వచ్చి ఉండాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ పోస్ట్ చూసుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి దీనికి కూడా గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలండి. అది కూడా 45 minutesలో అనమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఈ పోస్ట్కి కూడా ఉండాలన్నమాట. రికార్డ్ అసిస్టెంట్కి జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. 10th అలాగే ఇంటర్మీడియట్ ఉన్నా పర్వాలేదు, డిగ్రీ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మినిమం మనకి ఎస్ఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి, అంటే 10th కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంక ఈ పోస్టుల యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 42 years వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ ఒక ఇయర్ అయితే ఇచ్చాడనమాట. 31st October 2025 నాటికి మనకి 18 to 42 years అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే ఏజ్ రిలేషన్ కూడా ఉందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 5 years అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఈ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు లేదనమాట. జస్ట్ అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి. జస్ట్ మనకి స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. సో ఇదనమాట సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనమాట. అలాగే పోస్ట్ యొక్క శాలరీ చూసుకుంటే మనకి ఫస్ట్ పోస్ట్కి వచ్చేసరికి 18,000 నుంచి ఉంటుందండి. అలాగే సెకండ్ పోస్ట్కి వచ్చేసరికి 25,000, థర్డ్ పోస్ట్కి వచ్చేసరికి 30,000 అనమాట. ఇంకా ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాడనమాట. నేను పైన స్క్రీన్ మీద వేస్తాను. చాలామంది లింక్ ఇవ్వడం లేదంటున్నారు. నేను వీడియోలోనే స్క్రీన్ మీద వేస్తున్నానండి. అది మాత్రం ఎవరు చూడట్లేదు అనమాట. సో ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్అప్ చేసి అలాగే దానికి జడ్జ్ చేయవలసిన సర్టిఫికేట్స్ని చూసుకుంటే సో మీరు ఒకవేళ 10th అంటే ఆ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని అయితే జడ్జ్ చేయాలి. అంటే 10th అయితే 10th, డిగ్రీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ అంటే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి కదా. సో ఆధార్ పెడితే సరిపోతుంది అనమాట. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ కలిపి ఒక కవర్లో పెట్టాలండి. సో ఆ కవర్పై మీ యొక్క ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ అయితే రాయాలన్నమాట. సో ఇది వచ్చేసరికి మనం పోస్ట్ ద్వారా అయితే పంపించాలండి. సో అడ్రస్ అయితే ఇచ్చాడనమాట. అడ్రస్ నేను పైన స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఇంకా ముఖ్యమైన తేదీలు అంటే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఎన్నో డేస్ లేదండి దీనికి స్టార్టింగ్ వచ్చేసరికి. సో November 5 స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th November ఈవినింగ్ 5 వరకు మాత్రమే టైం ఉంది. ఆలోపు వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు 1కి 2 సార్లు చూసుకోండి, ఎక్కడ కూడా మిస్టేక్ ఉండకూడదు. అలాగే మీ యొక్క కంప్యూటర్ స్కిల్కి సంబంధించిన సర్టిఫికేట్ కంపల్సరీ జడ్జ్ చేయాలన్నమాట. ఇంకే ఎన్నో డేస్ టైం లేదండి. ఇలాంటి మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోవద్దు. ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ అన్నది ఈ November 15th లోపు అయితే పంపించండి. ఈ ఉద్యోగం ఎందుకు మంచిది అంటారా? సో దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, అలాగే చాలా పోటీ తక్కువ అనమాట. అండ్ ఎటువంటి ఫీజు కూడా లేదండి. మీ సొంత జిల్లాల్లోనే పనిచేసే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. కోర్టు పని అంటే మనకి ఎక్కువ వర్క్ కూడా ఉండదండి. జస్ట్ మనకి చిన్న వర్క్స్ మాత్రమే ఉంటుంది. ఏపీ నిరుద్యోగ యువతకు ఇదొక మంచి అవకాశం అని అనుకోవచ్చు. జస్ట్ 10th నుంచి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. మర్చిపోవద్దు, వెంటనే కూడా అప్లై చేసుకోండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయొచ్చుగా.